వారితో కూడా బయలుదేరి నాజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకున్నాను. ఏం భద్రం చేసుకోవాలి, ఏవి సేవ్ చేయాలి, ఏవి డిలీట్ చేయాలి అనేది తెలియాలి మనిషికి. అర్థమవుతుందండి? మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తుతించడానికి, తర్వాత భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విషయాలు ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏవి మైండ్లో స్పేస్ వేస్ట్ తీసేయాలి అనేది తెలియాలి. అంతే తప్ప చిన్నప్పుడు నువ్వు అల్లది ఎరగొట్టావు, నువ్వు చిన్నప్పుడు ఇదిగో దీనికి పేసి పెట్టావు, ఈ జ్ఞాపకం పెట్టుకుంటాం మనం. ఈవిడేం జ్ఞాపకం పెట్టుకుంది? దేవుడు ఈ బిడ్డ ఎడల ఎట్లా కృప చూపించాడు, దేవుడు ఏ విధంగా ఇది చేశాడు. విశ్వాసము నేత్రాలతో మనము జ్ఞాపకం చేసుకునేవి, ధ్యానించేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను చాలామంది వృద్ధులతో మాట్లాడుతుంటాను. వాళ్ళు చెప్పిన చాలా విషయాలు నిన్నే జరిగినట్టు చెప్తుంటారు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి కానీ ఇంకా వాళ్ళు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏం జరిగింది అన్నది చెప్పినప్పుడు కన్నీరు గారుస్తారు, ఆ ఎమోషన్లోనికి వెళ్తారు. ఎందుకు? వాళ్ళు గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ కృతజ్ఞత పెళ్ళి బుక్కుతూ ఉంటుంది. ఆ ఆశ్చర్యం అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది? పెళ్ళి బుక్కుతుంది. ఆ బాధ, ఆ పెయిన్ అనేది, ఆ రోజుల్లో పడిన పెయిన్ అనేది వెనక్కి రిట్రీవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అది సేవ్ చేసుకున్నారు బ్రెయిన్లో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితాలు నడిపించాడు అనేది జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏవి సేవ్ చేసుకోవాలి, అవి అది పెద్ద సవాలు నాకు. ఈ అమ్మాయి 13వ సంవత్సరం 14వ సంవత్సరం నుంచే సేవ్ చేసుకుంటుంది. ఏవి ఆవిడ సేవ్ చేసుకుంది, ఆవిడ భద్రపరుచుకుంది కాబట్టి, సీసాలో వేసి బిగించింది కాబట్టి మనకి లోకాసు వార్తలోకి వచ్చే, లేకపోతే వస్తాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనేది రాకపోతే ఎన్ని పాటలు మిస్ అవుదాం అయ్యండి. గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ డే అని ఎంత చక్కటి మిస్ అవుదాం.